हाय हेलो वेलकम टू मई चैनल देवांशी व्लाग्स। व्लाग వచ్చేసి శనివారం రోజు వ్లాగ్ ఉదయం నుంచి వ్లాగ్ అనేది ఏం షూట్ చేయలేదు కానీ పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టే టైంలో గుర్తొచ్చింది। అప్పటి వరకు పనులు వంటలు పూజ అన్ని అనేసరికి కొంచెం హడావిడిగా ఉండిందనేసి నేను వీడియో ఏం షూట్ చేయలేదు। ఇప్పుడే పూజ అయిపోయింది, అన్ని పనులు అయిపోయాయి, ఇంకా లంచ్ బాక్స్ పెడుతూ కూర్చున్నాను। సరేలనేసి ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను। ఇంకా ఈ రోజు దేవుడికి నైవేద్యంగా చిత్రాన్నం కలిపి దేవుడికి నైవేద్యం పెట్టేశాను। అలాగే పిల్లల లంచ్ బాక్స్ కూడా వస్తుంది అన్నట్లు ఎక్కువే చేశాను। ఈరోజు పప్పు ఏం చేయలేదు, అన్నం వండి చిత్రాన్నం కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టేశాను। ఇంకా అలాగే చింతకాయ తొక్క అనేది చేశాను। పాపకు వచ్చేసి కలుపుకోవడానికి రాదు మమ్మీ, నాకు ఇబ్బంది అవుతుందంటే ఇంక ఇక్కడ పెరుగన్నం అనేది కలిపేశాను। అలాగే తను చిత్రాన్నం పెట్టించుకోలేదు, చింతకాయ తొక్క పచ్చడి వేయించుకొని కలిపించుకొని పెట్టుకుంది। చల్లగా అయిపోయిందనమాట అన్నము, చల్లగైన తర్వాతే పెట్టేస్తున్నాను, వేడివేడిగా అయితే లేదు। ఎవరి వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత ఇల్లంతా ఇలా ఉంది చూడండి, ఎక్కడవక్కడే ఉంటాయి, వీళ్ళు వెళ్ళిన తర్వాత ఉంటుంది పని, అన్నీ తోమాలి, కడగాలి, తుడ్చాలి, ఇలా చాలా పని అయితే ఉంది। ఇంకా మా చిన్నోడికి వచ్చేసి రెడీ అయిన తర్వాత బొట్టు పెడతాను, తెచ్చుకో దేవుడు ముక్కు అని చెప్పేస్తే దేవునికి అయితే ముక్కుంటా ఉన్నాడు। ఈరోజు శనివారం కాబట్టి పూజ అయితే చేసేసుకున్నాను। దేవుడి దగ్గర చిత్రాన్నం పెట్టి ప్రసాదంగా అలాగే పండ్లు కూడా ఉన్నాయనేసి 3 రకాల పళ్ళు ఉంటే అవి కూడా పెట్టాను। ఇంకా పిల్లలకి స్నాక్స్కి వచ్చేసి పండ్లు ఉన్నాయని సపోటా పెట్టించుకొని ఆరెంజ్ అయితే పెట్టించుకున్నారు। ఇది వచ్చేసి చిన్న పాపది, చిన్నోడు వచ్చేసి వాళ్ళు కూడా పెట్టించుకున్నారు। ఇంకా వాళ్ళు బ్యాగ్లో పెట్టేసుకున్నారు అనేసి నేను వీడియో ఏం తీయలేదు। ఇంకా ఎవరి లంచ్ బ్యాగ్లో వాళ్ళకి ప్యాక్ చేసేసాను। ఇంకా పిల్లలు కూడా రెడీ అయ్యారు స్కూల్కి, వాళ్ళని పంపించిన తర్వాత ఇల్లంతా సర్దుకుందాం ఎక్కడెక్కడ అనేసి అన్నీ అలానే ఉండిపోయాయి। మా అమ్మాయి చెప్పులు చూపిస్తా చూడండి, హిల్స్ కొనుక్కుందనమాట, ఇంత ఎత్తున్నాయి, ఆల్రెడీ హైటే ఉంటుంది, చెప్తే వినలేదు, నాకు హిల్స్ కావాలని సిఎంఆర్లో ఇప్పించుకుంది। దీని కాస్ట్ వచ్చేసి 650 ఏమో ఉండే, ఆఫర్లో 570 ఏమో వచ్చాయన్నమాట। ఇవి బాగున్నాయి, ఇంత హైట్ ఉన్నాయన్నమాట, కాళ్ళ నొప్పులు వస్తాయంటే కూడా వినలేదు। శనివారం వచ్చిందంటే వీళ్ళిద్దరితో పెద్ద తలనొప్పి, ఈ డ్రెస్ వద్దు ఆ డ్రెస్ వద్దు అనేసి। ఇలా స్కూల్లో 6th క్లాస్ నుంచి యూనిఫామే అనమాట, శనివారం అయినా సరే యూనిఫామే, మండే టు సాటర్డే వరకు యూనిఫామే ఉంటుంది, కలర్ డ్రెస్ అస్సలు లేదు। ఎదురు చూస్తూ ఉన్నా ఎప్పుడెప్పుడు 6th క్లాస్కి వస్తారా, ఈ బాధ ఎప్పుడు తగ్గుతుందా నాకు అనేసి। ఎన్ని బట్టలు ఉన్నా సరే ఇది వద్దు అది వద్దు, ఇది కావాలి అది వద్దు, ఇలానే ఉంటుంది వీళ్ళతో। ఒకటి ఎన్ని రకాలు తీస్తుందో డ్రెస్సులు వచ్చేసి, ఇది వద్దు అది వద్దు అని। ఇది మన సంక్రాంతికి తీసుకున్నాం అనమాట, పాపది వచ్చేసి, బాబు గారు తీసుకొని అది 3-4 ఇయర్స్ పైన అవుతుంది। ఈమెకు టీషర్టు ప్యాంటు ఇలాంటివి ఉంటే చాలు, లెహెంగాస్ గౌన్లు ఇలాంటివి ఏవి కాబట్టవన్నమాట। వేరే ప్యాంట్ వేసుకుంటాను జీన్స్ వద్దు అనింది, మళ్ళీ ఏమో ఇంకా ఉండనులేమా వేసుకుంటాను వేయించుకుందనమాట। వీళ్ళిద్దరు రెడీ అయిపోయి ఎవరు క్యారియర్ బ్యాగులు వాళ్ళు తీసుకొని స్కూల్కి అయితే వెళ్తున్నారు। నేను వేసిన ఐడి కార్డ్ తీసి మళ్ళీ వేసుకుంది, నేను ఏమనాలి చెప్పండి, క్యారియర్ బ్యాగ్ నువ్వు పట్టుకొని నడచలేవులే, మీ అన్నయ్యకి వాడు పట్టుకెళ్తాడని చెప్పేస్తే వాళ్ళ అన్న క్యారియర్ బ్యాగ్ తనది కూడా పట్టేసుకొని ఇద్దరు వెళ్తూ ఉన్నారు। పిల్లలు వెళ్ళిన తర్వాత చూపిస్తాను, గందరగోళంగా ఉంటుంది, ఎక్కడక్కడే ఉంటాయి, ఎక్కడ వేసిన బట్టలు అక్కడే, ఎక్కడ దువ్విన దువ్వానలు అక్కడే, బాయ్ చెప్తున్నారు కనిపిస్తలేదు, బయట నుంచి ఫుల్ లైటింగ్ అనమాట, ఎండ వస్తుంది। ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు సర్దడం స్టార్ట్ చేస్తే ఒక గంటన్నర ఈజీగా పడుతుంది। చూడండి ఈ కంప్యూటర్ టేబుల్ మీద టీవీ ఉంటుంది పైన, దాని కింద ఇంత చెడగొట్టేశారు, ఇదంతా సర్దుకోవాలి। సోఫాలో చూడండి దువ్వానలు, హెయిర్ బ్యాండ్స్, తిన్నవి ఇక్కడే వండినవి ఇక్కడే ఇలా ఉంది, ఇవన్నీ సర్దుకుంటే ఒక పని అయిపోతుంది నాకు। ఇంకా సాయంత్రం వరకు ఏ పని ఉండదు, ఒక్కదాన్నే కాబట్టి నీట్గా ఉంటుంది, మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత నార్మల్ అయిపోతుంది। ఇదిగోండి ఇంకా పూజ అయితే ఇలా ప్రశాంతంగా సింపుల్గా చేసేసుకున్నాను। ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ తీసి ఇంకా మళ్ళీ ఈరోజు పువ్వులు పెట్టేసుకొని నైవేద్యంగా చెప్పాను కదా చిత్రాన్నము, ఇంకా 3 రకాల పండ్లు ఉంటే అవి కూడా పెట్టి ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఈరోజు శనివారం కాబట్టి। అలాగే నేను మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టాను, నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూశానులేండి, ఒకసారి వీడియో తీద్దాము, నాకు నచ్చిందనమాట బాగా, మీకు కూడా ఎవరికైనా కావాలంటే కొంటారేమో అన్నట్లు। ఏం లేదు, బ్లాక్ బీడ్స్ చైన్ ఒకటి తీసుకున్నాను, చాలా బాగుందన్నమాట క్వాలిటీ వచ్చేసి, దీని కాస్ట్ కూడా 191 రూపాయి పడింది।
చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలనేసి ఈరోజు తీసేసుకున్నాను. మామూలుగా అయితే నాకు ఇటువంటి వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట, ఇష్టం ఉండదు. సరేలే ఉండనులే, ఎలాగో పనికి వస్తుంది కదా అన్నట్లు తీసుకున్నాను. నా గోల్డ్ మొత్తం బ్యాంక్లో ఉంది, ఇంకా వేసుకోవడానికి ఇంట్లో ఏం లేదు, సరే యూజ్ అవుతుందిలే అన్నట్లు తీసుకున్నాను. చాలా చోట్ల చూస్తూనే ఉన్నాను అనమాట. ఎక్కడ చూడు ఇన్స్టాలో, ఎక్కడ చూడు యూట్యూబ్లో, మీషోలో, ఏడ చూడు ఇవే ఉన్నాయి. క్వాలిటీ మాత్రం నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. ఆ ఫినిషింగ్ కానీ ఏదైనా సరే సేమ్ గోల్డ్ లానే ఉంటుంది ఇది. దీనికి ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటి అంటే డాలర్ ఉంది కదా, పైన బ్లాక్ బీడ్స్ చైన్ ఉంది కదా, ఆ బ్లాక్ బీడ్స్ చైన్ తీసి వేరే చైన్కి ఏ దానికైనా మనం యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా ఆప్షన్ ఉందన్నమాట మనకి. పైన కొండిలా కూడా ఇచ్చారు ఆ డాలర్కు బ్యాక్ సైడు, చూపిస్తాను మీకు అది కూడా. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి మధ్యలో చుట్టూ కూడా వచ్చారనమాట. 191 అంటే చాలా బెటరు, నిజంగా సేమ్ గోల్డ్ లానే ఉండింది. నాకు మామూలుగా అయితే నచ్చవు ఇలాంటివి. సరే తీసుకుందాము, నచ్చితే పెట్టుకుందాం, లేదంటే రిటర్న్ పెడదాం అనుకున్నాను, కానీ బాగుంది అనేసి పెట్టేసుకున్నాను. వేసుకొని కూడా చూశాను అనమాట. బాగుందనేసి వీడియో తీసాను, లేదంటే వీడియో తీయను, నేను కూడా రిటర్న్ పెట్టేస్తాను వెంటనే. కనిపిస్తుందా మీకు? ఫినిషింగ్ కూడా బాగుంది. కావాలి అంటే ఎవరైనా కొనుక్కోవచ్చు అనమాట. ఒకవేళ లింక్ పెట్టామంటే పెడతాను, ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి. ఫోటోను తీసుకుందామనేసి దండని ఇలా సెట్ చేస్తున్నాను అనమాట. మొన్న నా కూతురు కోసం ఒక చైన్ లాంటిది తీసుకున్నాను, ఉంటుందిలే అదైనా సరే అనేసి. మామూలుగా అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది, చెప్పాను కదా, ఏవి కొనను, నా దగ్గర ఒక్కటి కూడా లేదు. ఇదే అనమాట ఫస్ట్ టైం కొనడము. తర్వాత ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కాఫీ అయితే తాగుదామని కాఫీ పెట్టుకున్నాను. సామాన్లన్నీ కడిగేసి ఇల్లంతా నీట్గా సర్ది కసులు కొట్టేసి ప్రశాంతంగా పనులన్నీ అయిపోయాయి. ఇంకా సాయంత్రం వరకు ఏ పని లేదు. సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ వండడము, ఊడ్చడం, తినడం, కడగడం రొటీన్ అనమాట. ఉదయము లెమన్ రైస్ చేశానని చెప్పాను కదా, కొంచెమే ఉంది. తర్వాత చింతకాయతో ఒక పచ్చడి చేశాను, అంతే. ఇంకా ఈరోజు సింపుల్గానే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ దోశ, అది కూడా తొందరగానే అయిపోయింది అనమాట. ఇంకా సాయంత్రం కూడా ఈరోజు దోశలే వేసేస్తాను రాత్రికి డిన్నర్కి. దోశ చేసినప్పుడల్లా ఇంకా ఉదయం రాత్రి ఖచ్చితంగా దోశ ఉండాల్సిందే. ఇదిగోండి ఇల్లు అంతా ఇలా నీట్గా ప్రశాంతంగా సర్దేసుకున్నాను. ఉదయం దోశ వేసాను అన్నాను కదా, ఇంకా రాత్రికి కూడా దోశలే వేసేస్తున్నాను. ఇంకా దోశ పిండి ఈ రోజుకే అనమాట, ఉదయము సాయంత్రానికి అయిపోగొట్టేస్తాను. కాకపోతే ఈసారి కొంచెం మిగిలింది, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దోశలే వేసేసాను. పొంగనాలు వేద్దాం అనుకున్నాను కానీ పిండి ఎక్కువేం లేదు, పిల్లలు కూడా ఒక తలా 2 దోశలాగా వేయి అంతే. ఇంకా ఉదయం ఆలు మసాలా చేయలేదన్నమాట, ఇప్పుడు చేశాను. ఉదయాన్నే అడిగారు, ఇంకా చేయలేదు, కొంచెం హడావిడి పూజ పనులు అనుకుంటూ చేయలేదు ఈరోజు. సాయంత్రం ఫ్రీగానే ఉన్నాను కదా అన్నట్లు చేసి పక్కన పెట్టేశాను. ఇంకా పిల్లలు అయితే రాసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మీరు రాసుకుంటాండి, అలాగే నేను వేసేస్తాను, తర్వాత తిందురు అని చెప్పేశాను. ఇంకా దోశలు అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఎగ్ దోశ అసలు వేయలేదన్నమాట, ఈరోజు సాటర్డే కాబట్టి ఎగ్ నాన్ వెజ్ తినము. మామూలుగా ఇలా ఉదయం ఉల్లిగడ్డ కారం పప్పుల పొడి వేసి ఇచ్చేసాను. ఇంక ఇప్పుడైతే మామూలుగా ఇంకా ఆలు మసాలా అలా వేసి చేసేస్తున్నాను. నేను ఇంకా సాయంత్రం కూడా పూజ చేశాను, ఉదయం చేశాను, మళ్ళీ సాయంత్రం కూడా చేశాను అనమాట. మా చిన్నోడు కూడా ఇక్కడ కూర్చొని ఎప్పుడు పూజ చేసినా సరే దేవుడి దగ్గర కూర్చొని చూస్తూ ఉంటాడు. అక్కడ వాడికి ఏం పిచ్చో ఏం ఆనందమో కానీ బొట్లు పెట్టుకోవడము, చూసుకుంటూ ఉండడము. ఈరోజు దేవుళ్ళని అడుగుతూ ఉన్నారనమాట. ఇక్కడేం దేవుడు మా ఇక్కడేం మా అని తెలియదు కదా అనేసి చెప్పాను నేను కూడా. ఇంక ఇదిగోండి వీళ్ళు రాయడం ఏమో కానీ చూడండి, ఇంటి నిండా బుక్సే ఉన్నాయి. ఇంకా హోంవర్క్స్ అయితే రాసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ డే సండే అయినా సరే ఇంక ఈరోజే పూర్తి చేసేసుకోండి, కావాలంటే రేపు ఆడుకుందరు అని చెప్పాను. ఇప్పుడు ఆడుకొని రేపు రాసుకోవడం ఎందుకు, రేపు మొత్తమైనా ఆడుకోవచ్చు అని చెప్పేసి ఇంకా రాసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు రాసుకునే లోపు ఇంకా దోశలు వేయడం కూడా స్టార్ట్ చేసేసాను. దోశలు అంటే మా ఇంట్లో ఇలా ఉల్లిగడ్డ కారము, పప్పుల పొడి, మసాలా, ఆలు మసాలా, సాంబారు ఇలా ఉండాల్సిందే. ఇంకా ఈ మధ్య సాంబార్ చేయట్లేదన్నమాట. ఇంకా ఆలు అయితే చేశాను కదా, ఇప్పుడు ఇంకా ఉల్లిగడ్డ కారం అయితే కొంచెం లైట్గా వేసాను. ఇప్పుడు ఆలు మసాలా, పప్పుల పొడి ఇవన్నీ వేస్తున్నా అనేసి. పప్పుల పొడి కూడా ప్లెయిన్ అయితే కొంచెం కారం, ఉల్లిగడ్డ కారం అవి ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా ఉప్మాలోకి చేసుకుంటాం కదా పప్పుల పొడి, అది ఉందని ఉల్లిగడ్డ కారం కొంచెమే ఊసేసి ఆ పప్పుల పొడి వేసేసాను. ఒక్కొక్కరికి నెయ్యి దోశ, ఒకరికి మామూలుగా ఆయిల్ దోశ ఇలా ఉంటుంది. ఎందుకో ఈసారి దోశ మాత్రం ఇది సరిగా రాలేదు, కొంచెం అంటుకుపోయినట్లు వచ్చింది.
తర్వాత బాగా వచ్చాయి అన్నమాట. ఈసారి పిండి కూడా గ్రైండర్ వేసాను, బాగా పొంగింది, పిండి అయితే బాగా వచ్చింది. దోశలు కూడా టేస్టీగా ఉండే అనమాట. కొంచెం నీళ్ళు చల్లి తర్వాత ఉల్లిగడ్డ తీసుకొని రుద్దేసామంటే ఇంకా తర్వాత నుంచి దోశలు బాగా వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది అనమాట. మా ఇంట్లో దోశ పంచాయతీ అంటే తెగదు నాకు. కాకపోతే ఇంకా ఇదైతే కొంచెం బాగా తింటారు. అన్నీ చేసి పెట్టానంటే హడావిడి ఏముండదు, దోశలు వేసేయడమే టకటక. ఇంకా కాకపోతే వాళ్ళు తింటుంటే వేసేస్తాను, వేసి పెట్టేసాను చల్లగా అయితే బాగుండవు అనేసి. తినడం స్టార్ట్ చేస్తున్నారంటే ఒక్కొక్కరికి వేసిస్తూ ఉంటాను. తలా ఒకటి వేస్తే వాళ్ళు తింటూ ఉంటారు, అలా ఇంకా మిగతా వాళ్ళకి కావాల్సినవి వేస్తూ ఉంటాను. ఇంకా నేను కూడా ఉదయం నుంచి ఫాస్టింగ్ ఉన్నాను అనమాట, ఏం తినలేదు. ఇంకా పిల్లలకి వేసి చేసిన తర్వాత నేను కూడా తినేస్తాను. ఇంకా సాయంత్రం పూజ అయిపోయింది కాబట్టి రాత్రికి అయితే ఇలా తింటాను అనమాట. ఇంకొకరికి నెయ్యి దోశ, ఒకరికి మామూలుగా ఆయిల్ దోశ ఇలా ఉంటుంది. పెద్దోడు ఒకడే లేండి నెయ్యి తినండి, ఇంక అందరు తింటారు, వాడికి ఆయిల్ వేసి ఇవ్వాలి. ఇంక ఈ దోశ బాగా వచ్చింది చూడండి. దోశలు కూడా పతలాగా వచ్చాయన్నమాట, పేపర్ దోశలాగా. పిండి గ్రైండర్ వేసింటే నిజంగా బాగా వచ్చింది. కాకపోతే గ్రైండర్ నేను ఇంకా ఎక్కువ వాడను అనమాట. లాగా వచ్చేసి ఇంత టెంట్ చేసేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.